రాత్రి నిశ్శబ్దంలో ఒక్కసారిగా ఒక సీతాకోకచిలుక పాండా ముఖంపైకి దూసుకొచ్చింది. పాండా అర్ధనిద్రలో ఇది నిజమా లేక కల అర్థం కాలేదు. ఆ సీతాకోకచిలుక ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది, కాని పాండాకి అర్థం కాలేదు. ఇది ఒక కలే అయ్యుంటుంది అని పాండా మళ్లీ నిద్రపోయాడు. కాని ఆ సీతాకోకచిలుక ఆగలేదు. అది నేరుగా రఘు ఇంటికి వెళ్ళింది. రఘు కూడా ఒక్కసారిగా లేచాడు. అతనికి కూడా అర్థం కాలేదు, ఇది కల లేక నిజమా. మరుసటి రోజు ఇద్దరూ కలుసుకున్నారు. ఇద్దరికీ ఒకే కల వచ్చింది. ఇది సాధారణం కాదు. అప్పుడే వారి ముందు ఒక ద్వారం తెరుచుకుంది. ఆ సీతాకోకచిలుక మమ్మల్ని కాపాడండి అని పిలిచింది. వాళ్ళొక నిర్ణయం తీసుకున్నారు. వారు ఆ ద్వారం లోపలికి వెళ్లారు. అక్కడ చూసింది వారిని షాక్కు గురిచేసింది. అన్ని సీతాకోకచిలుకలు బలహీనంగా గాయాలతో ఉన్నాయి. ఈ ప్రపంచాన్ని ఇలా చేసినది ఎవరు? పాండా దీనిని కాపాడగలడా? తదుపరి భాగంలో చూడండి.